పొగ త్రాగడం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం.
ఐఎమ్ సారీ, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. సారీ. ఓకే ఓకే. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా. ఏం లేదు, ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ చేశాను, మనీ మొత్తం పోయాయి. నీకెందుకు ఇలాంటివన్నీ? డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, తీసుకో, ఓకే? ఇంకేంటి, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఈ విషయం చెప్పడానికేనా రమ్మన్నావు? అంటే అది కాదు, నేను నైట్ రూమ్కి నా మరదలు వచ్చింది. వస్తే అనుకోకుండా కమిట్ అయిపోయాను. సారీ, తప్పైంది, నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. రాహుల్, నేను నిన్ను ఇష్టపడినంతగా ఈ భూమి మీద ఎవరిని ఇష్టపడలేదు. ఏ అమ్మాయినా జీవితంలో చాలామంది అబ్బాయిని చూస్తుంది, కానీ తనే జీవితం అనుకునే అబ్బాయి మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడివి నువ్వేరా. నువ్వు నాకు లవర్వి మాత్రమే కాదు, నా ఫ్యూచర్వి కూడా. నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నువ్వెన్ని తప్పులు చేసినా మారుతావని ఆశతో వెయిట్ చేస్తున్నా. అందుకే నీపై ప్రేమ మాత్రం చావటం లేదు. ఒరేయ్, మొత్తానికి మనోడు ప్రూవ్ చేశాడురా. ఏయ్ సారీ నేహా, నేను ఇంతవరకు చెప్పిందంతా అబద్ధం. నాకు అసలు మరదలే లేదు, నైట్ అసలు ఏం జరగలేదు. మరెందుకు అలా చెప్పావు? నేనేడవడం నీకు ఇష్టమా? అలా ఏం కాదు. అదిగో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, హాయ్ మామా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? పాపం వినాయకుడు ఎవరు హ్యాండ్ ఇచ్చిందిరా. వీడు ఎంత ప్రేమించాడో అది అంత మోసం చేసి వెళ్ళిపోయిందిరా. కొత్తగా చెప్తాడురా, అబ్బాయిలకి మీసం రావడం ఎంత కమనో ఈ రోజుల్లో అమ్మాయిని మోసం చేయడం కూడా అంతే కమనం. అమ్మాయిలు మనల్ని ప్రేమించేది మొగుళ్ళ కోసం కాదురా, మొబైల్ రీఛార్జ్ల కోసం రా. పుట్టుకున్న ఎంత గట్టి చెప్పావురా. రే 5% నుంచి 10% అమ్మాయిలే స్పోర్ట్స్ ఆడుతున్నారా, మిగతా వాళ్ళందరూ మనలాంటి వాళ్ళ జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారా. ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా? అబ్బాయిలు మోసపోయిన రోజు ఏడుస్తారు, అమ్మాయిలు మోసం చేయడానికి ఏడుస్తారు. ఆప్తారా ఇక అమ్మాయి నా ప్రపంచం అనుకున్నాను రా, కానీ మొత్తం శూన్యం అయిపోయింది. ఛే, కా బుద్ధి రాలేదు. రే, జీవితం గురించి భయపడి లవర్ నిన్ను వదిలేయచ్చు, పరువు గురించి భయపడి పేరెంట్స్ వదిలేయచ్చు, కానీ ప్రాణం పోతున్నా సరే ఫ్రెండ్స్ మాత్రం వదలర్రా. అయిపోయిందేదో అయిపోయిందిరా, నీకు మేమున్నాన్రా, బాధపడుకో. అరా అదా. కానీ ఇందాక మీరు అన్నారే అమ్మాయిలు మోసం చేస్తారని, నేను మాత్రం ఒప్పుకోనరా. మరే ఇవన్నీ ఉంటే పాత సినిమాలో క్యారెక్టర్లు అవుతారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారా? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మూసుకొని పదా. దమ్ముంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తావా? రేయ్ ఎందుకు లేరు, నాతో రండి, చూపించడమే కాదు మీకు ప్రూవ్ చేసి షాబాష్ కూడా అనిపించుకుంటా. పదా. నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయింది, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ప్రపంచానికి తెలియజేయాలి. ఐ లవ్ యూ నేహా. అదేంటి ప్రపంచానికి తెలియజేయమంటే నా చెవిలో ఐ లవ్ యూ చెప్తావు? నా ప్రపంచమే నువ్వు నేహా. కట్. ఓకే, కట్ 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 కట్. బాబు బాబు, వాట్ ఈస్ దిస్? షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత కూడా ఇంకా హక్కు చేసుకుంటారేంటి? లివ్ ఇట్. రే అసిస్టెంట్, కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్ షాట్ రెడీ. వెళ్ళరా వెళ్ళరా, గొడవ పట్టు హీరో గారికి. ఓకే ఓకేనా? నెక్స్ట్. రే షార్ట్ ఫిల్మ్ ఎలా వచ్చిందిరా? షార్ట్ ఫిల్మ్ విషయం పక్కన పెట్టిగానే మీ తమ్ముడు మంచి మనమధుడిలో ఉన్నాడు రా.
ఎప్పుడు చూసినా ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటాడు. గర్ల్ ఫ్రెండా? సర్లే గాని రా బయటికి వెళ్దాం. లవ్ లో ఉండే మ్యాజిక్ షార్ట్ ఫిల్మ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. రే ఇంటర్ చదివేవాడు కూడా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారా? నా లైఫ్ లో పుస్తకం తప్ప ప్రేయసే లేదురా. అందుకే 6 100 100 789 కోట్లైనా ఈ వారం రోజుల్లో ఒక అమ్మాయిని పడేయాల్సిందే. షార్ట్ ఫిల్మ్ లో లాగా నా రియల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చెయ్యాల్సిందే. అరే మామా, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏ విషయంలో హెల్ప్ చేస్తారో లేదో తెలియదు కానీ పోరీల విషయంలో 100% హెల్ప్ చేస్తామని ఇంకోసారి నిరూపిస్తాం రా. కన్ఫర్మ్. ఏమంటారా? అంతేరా? సరేరా, మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుందాం. ఒక సెల్ఫీ ఫేస్బుక్ లో పెడతా. మొక్కే కదా అని పీకేశాడు వాడు. దొరికితే పేక కోస్తా. నువ్వు జనాలకు పిచ్చిలేసిందా? ఎవర్రా నువ్వు? ఇది పార్క్ అనుకున్నావు? ఏమనుకున్నావు? ఇది పార్క్ అని తెలుసు, ఇక్కడ మనుషులు ఉంటారని తెలుసు, అయినా వచ్చినా. ఇదేంటి ఎలా వచ్చావేంటి? లేటెస్ట్ స్టైల్. స్టైలా? ఎస్. తెలుగులో చెప్పాలంటే వేమన స్టైల్, హిందీలో చెప్పాలంటే పీకే స్టైల్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా స్టైల్. నువ్వు వెళ్తావా పోలీసులు పిలవమంటావా? హలో, పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం, ల్యాండ్ ఆర్డర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. పోలీసు వాళ్ళు అంటే నాకు దేవులతో సమానం. అయితే ఏం చేయను? నేనే వెళ్తా. ఇప్పుడు చెప్పండి రా మామ, అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో? మామా నేను చూపిస్తాను కదా నీకు. ఎలాంటి అమ్మాయిలు చూపిస్తానో చూడు. ఒక్కసారి రుచి చూసావనుకో మళ్ళీ మళ్ళీ కావాలంటావు. దిల్సుఖ్ నగర్ లో ఉంటది, చాలా చీప్ మనకి. ఇది ఎల్బీ నగర్ లో ఉంటది, డబల్ ఆఫర్. ఇది అమీర్పేటలో ఉంటది, మనం ఎంత అంటే అంత. మస్తు ఫిగర్, డిస్కౌంట్ రేట్. ఇది ఆంటీ కంపెనీ, సూపర్ గా ఉంటది. రై, నేను అడిగింది ప్రేమించడానికి అమ్మాయిని రా, పడుకోవడానికి ప్రాస్టిట్యూట్ కాదు. అయితే ఆ జానర్ నాది కాదు, వీళ్ళని అడుగు. నాకు తెలిసి అలాంటి అమ్మాయిలు కాలేజ్ లో ఉంటారు, టెంపుల్స్ లో ఉంటారు, షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటారు, పార్క్లలో ఉంటారు, థియేటర్ లో ఉంటారు, బస్ స్టాప్ లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారా. నాకు కావాల్సింది అమ్మాయి కాదురా, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి. ఓ చాలా కష్టం. రే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాయ్స్ ఉంటారేమో గానీ బాయ్ ఫ్రెండ్స్ లేని గర్ల్స్ ఉండరు. కాలేజెస్ లో ఉండే అమ్మాయిలకి ఆల్రెడీ వాళ్ళ క్లాస్మేట్స్, సీనియర్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారా. ఇంకా టెంపుల్స్ అంటావా? టెంపుల్స్కి వెళ్ళే అమ్మాయిలకి భక్తి ఎక్కువ, అది నేను తట్టుకోలేను. నువ్వేమన్నావురా? షాపింగ్ మాల్స్ లోనే పరిచయం అయిందనుకో అమ్మాయి, ఇంకా దాని ఫ్యూచర్ లో నేను భరించలేనురా, నా వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. సినిమా హాల్స్, పార్కుల్లో ఉండే అమ్మాయిలు అంటావా, పక్కన బాయ్ ఫ్రెండ్ పక్కాగా ఉంటాడురా. కరెక్టేరా. బస్ స్టాప్ లో అమ్మాయిలు అయితే షీటింగ్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు మనల్ని బొక్కలో వేస్తారు. నిజమే అంటావరా? మరి ఇంకెక్కడ ఎదుగుతావురా? మన కాలనీలో ఎవరైనా ఉంటే అమ్మాయిలు చెప్పండి రా, నచ్చితే ట్రై చేసుకుంటా. అరే, ఇప్పుడు నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. మన కాలనీలోనే ఉన్న అందమైన బ్యూటిఫుల్ అమ్మాయిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా, కానీ పోరి బిల్డప్ మాత్రం మస్తుగిస్తుంది. కొంచెం మేనేజ్ చేసావనుకో అడ్జస్ట్ అయిపోవచ్చు. ముందు నాకు నచ్చాలి కదరా. నచ్చే పోరి నేను చూపిస్తాను కదరా. పదండ్రా, తాగించాలి. నడు. పోరైనా కానీ మస్తు టీ షర్ట్ వేసినవరా, జబర్దస్త్. అమ్మాయిని వాడికి చూపిస్తామని నువ్వు టిప్ టాప్ గా వచ్చావు. మొత్తం ఐస్ క్రీమ్ పార్లర్ లో తిరుగుతుంటదిరా, ఎస్పెషల్లీ గీ పార్లర్ లో మస్తు సార్లు చూసిన. అవునా? సరే కూర్చో, చూపిస్తా. అరే గదిరా పొరి, ఈ ఒక్క నెలలోనే నాకు 49 మెంబర్స్ ప్రపోజ్ చేశారు తెలుసా. నేను అంత అందంగా ఉంటానా? నువ్వు చెప్పింది కరెక్టేరా. ఈరోజు 29th కదా, ఇంకో 2 days టైం ఉంది కదా. ఈ నెలలో కూడా హాఫ్ సెంచరీ కొట్టేస్తాను, నో డౌట్. చూసావా మీ బాయ్స్ ఎంత వీక్. ఇందాక 2 రోజులు చెప్పాను కదా, ఇప్పుడే వచ్చేస్తున్నాడు బక్రగాడు. రే అప్పుడే వద్దురా నా మాటను. రే, వాడొచ్చేది ఐ లవ్ యూ చెప్పడానికి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని పంపించేయి.
వాడిక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు నచ్చదు. కానీ వచ్చిన పని తొందరగా చెప్పేసేళ్ళు. ఏంటి బాబు ఈ సైలెన్స్? నాకేంది కొత్తేం కాదు. ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపో. ఏరియా పాప ఇది? వచ్చిన పని చూసుకో. ఎందుకీ క్వశ్చన్స్? నేను అడిగింది చెప్పు. ఈ ఏరియానే అయితే ఏంటి? నేను ఒకటి చెప్తా, అచ్చే చెప్పు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో. అక్కడ ఒక క్లాక్ టవర్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే ఒక చాట్ బండర్ ఉంటుంది. అక్కడ పానీపూరి మస్తుగా ఉంటది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. ఒక సర్కిల్ తిరిగితే చిన్నగా నారుగా ఒక గల్లీ వస్తుంది. అక్కడ పెద్ద అక్షరాలతో చైనా బజార్ అని రాసుంటుంది. అక్కడ 30 రూపాయలు పెట్టు అద్దం కొనుక్కుని అందులో నీ మొహం చూసుకో. నేనంటే నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? అదిరా, ఇందాక నుంచి మా అబ్బాయిని వీకు వీకు అంటుంటే తట్టుకోలేకపోయా. అందుకే ఇది చెప్పడానికే వచ్చా. స్వీటీ, ఆధార్ కార్డ్ ఫోటో తీసుకోవడం మర్చిపోయానే. ఏం షాక్ ఇచ్చారు అమ్మాయికి? సూపర్ రా. ఏం చెప్పావురా? సూపర్. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నా మీద చెయ్యి వేస్తే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే. రేపు సర్చింగ్ ఎక్కడరా? ఇంకా సర్చింగ్ వద్దురా. నాకు ఒకటి అర్థమైంది. ఏంట్రా అది? ప్రేమ అంటే వెతికితే దొరికేది కాదురా, దొరికేదాకా వెయిట్ చేయాలి. అయినా నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలో నాకు తెలుసురా. అబ్బో, తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ ఫస్ట్ టైం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మంచి సాంగ్ ప్లే అయ్యి హీరో ఎలా పడిపోతాడో నేను కూడా అలాగే పడిపోవాల్సిందేరా. అలాంటి అమ్మాయి కావాలరా. సరేరా, రేపు కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ రా. నీకు అమ్మాయి దొరికినట్టే. బాయ్. మా ఇంటి ముందు సిమ్ కార్డ్ ఎవరిదబ్బా? ఎవరిదై ఉంటుందబ్బా? ఒకసారి ఫోన్లో వేసి చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ తీసుకొని వస్తుండే అక్కడ అయిపోతుంది. సరే ఫోన్ చూడబాయ్. లేపు. హలో, అరే మన కాలనీ గ్రౌండ్ లో ఉన్నాం రా. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. గట్లనే రా. అరే బత్తిల్ రా. ఆల్రెడీ విన్నాడు. మా వరకు తీసుకురా. బత్తిల్ తీసుకురామనరా. రైట్ రా. చేస్తాడు రాడు చెప్పిన వాటి. ఏం రో లేటు. రే, ఇందాక మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా, అక్కడ ఒక సిమ్ కార్డ్ దొరికిందిరా. సిమ్మా? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందిరా. ఆ సిమ్ చూస్తుంటే రాహుల్ అనే వ్యక్తి యూజ్ చేశాడని అర్థమవుతుంది. రాహుల్? నిత్య అనే అమ్మాయి నుండి మెసేజెస్ కూడా వస్తున్నాయిరా. నిత్య అమ్మాయా? ఈ మెసేజెస్ చూస్తుంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోలేదని అర్థమైందిరా. ఓహో, ఓకే. రే మామా, నీకు అమ్మాయి లేదని చెప్పి ఆ దేవుడే నీకోసం అమ్మాయిని సెట్ చేశాడు.
పండగ చేసుకో. రేయ్ ఊరుకోరా. రే వీడు చూడరా మావా, అమ్మాయి కలుస్తానని చెప్పింది కదా, ముందు కలిసేరా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఎగ్జాక్ట్లీ రా. రే ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం, ముందు కలవరా. అంతేనంటవా? సరేరా. రేపు రెస్టారెంట్లో కలుద్దాం. నేను ఎలా ఉంటానో నీకు తెలియదు, నువ్వెలా ఉంటావో నాకు కూడా తెలియదు కదా. నేను బ్లాక్ షర్ట్లో వస్తాను. రే ఏమంటుందిరా? రేయ్ తను కలుస్తా అందిరా. ఓ సూపర్ రా, సూపర్ రా. ముందు అర్జెంట్గా వెళ్ళి అమ్మాయిని కలవరా. బాయ్ రా, బాయ్ రా, బాయ్ రా. ఫుల్ ఎంజాయ్ రా. కలుద్దాం. బాయ్ రా, బెస్ట్ ఆఫ్ లక్ రా. బెస్ట్ ఆఫ్ లక్ రా. అమ్మాయి ఫోటో వాట్సాప్ చేయి. రేయ్ ఏంట్రా నువ్వు చూసావు? ఊరికెలా ఇంట్రెస్ట్, మాకెలాంటి ఆలోచన లేదు. వీడు మారరా ఇంకా. మారాడు ఆడి ఫేస్బుక్ పిచ్ రా. నువ్వు రేపు వెళ్దాం సాయంత్రం. రెండు ఫుల్స్తో వస్తా. డన్ రా. గుళ్ళో కలుస్తాం రా. వీడు అమ్మాయి కూడా. ఇంకా రాలేదేంటి? సరే మాట్లాడి చెప్తానులే. థ్యాంక్ యూ. పర్వాలేదు, బ్యానర్స్ కూడా బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. నిత్య. రాహుల్. నైస్ టు మీట్ యూ. నేను కూడా. థ్యాంక్ యూ. ఏమన్నా ఆర్డర్ చేద్దామా? వాడు మర్డర్ చేసేలాగున్నాడు. ష్యూర్. ఏదో కాఫీ. నువ్వు చాటింగ్లో కాఫీ తాగననేవాడు కదా. ఓ షిట్, అవుననుకో. ఇవాళ నీ కోసం తాగాలనిపిస్తుంది. ఓకే. ష్యూర్. ఓన్లీ కాఫీయేనా? చాలా బాగుంది కదా. ఇలా చాలా రోజుల తర్వాత చాటింగ్ చేసుకుంటూ ఇప్పుడు కాఫీ తాగడం. నాకు చాలా నచ్చింది. కాఫీయా? ఓ నాకు కూడా. ఎన్ని వెళ్ళైంది అనుకుంటా మనం ఒకరితో ఒకరు చాటింగ్ మొదలెట్టి? ఓ అమ్మో, దొరికిపోయేలా ఉన్నారా బాబు. 9 months? యా, 9 months. కరెక్ట్. అమ్మయ్యా, దొరికిపోతాను అనుకున్నాను. అందంగా చాట్ చేస్తావని తెలుసు కానీ ఇంత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు నిత్య. అవునా? థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉన్నావు. థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్లో దేవుడు అందమైన అమ్మాయిని పుట్టించడేమో అనిపిస్తుంది నిత్య. ఎందుకలా? ఉన్న అందం అంతా నీకే ఇచ్చేశాడు కదా. చెప్పేశావా? నువ్వు హైదరాబాద్లో ఉండేది ఎక్కడ? నేను లేడీస్ హాస్టల్లో ఉంటాను, నీకు తెలీదా? తెలియనట్టు అడుగుతావేంటి? అసలు నువ్వు రాహులేనా? అమ్మని కనిపెట్టేసేలా ఉంది. ఏయ్ తెలుసు, జస్ట్ టాపిక్స్ ఏం లేవు కదా, అందుకే అడిగాను. ఓకే 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 ఓకే.
సరే మరి మనం వెళ్దామా? బాయ్. ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్. నిన్నెక్కడో చూసేనే. ఎలా ఉంది నా డ్రెస్? బాగుంది. ఒంటి మీద ఉండే పేపర్ చేతిలోకి వచ్చింది. ఈ పేపర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై పేపర్. ఈ పేపర్ లేకపోతే నాకు జీవితమే లేదు. యునో పేపర్ అంటున్నాడు, జీవితం అంటున్నాడు. పేపర్ ఒకవేళ కొంప తీసి దీనికా? అమ్మా రాయ్. ఏం చేస్తున్నావు? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు. కంపెనీ ఇస్తావా? ఇక్కడ మందు తాకూడదురా. అది రాజ్యాంగంలో రాసిందా? చట్టం నీకు చెప్పిందా? చట్టం నీ చుట్టమా? అవేం లేవు. మా పార్క్ రూల్స్ ప్రకారం ఇక్కడ మందు కొట్టకూడదు. అబ్బా ఈ పార్క్ లో మంచి డ్రెస్సింగ్ తో వచ్చిన కష్టమే, మందు తాగుదాం వచ్చిన కష్టమే. నీ టార్చర్ భరించలేకపో. నీ వల్ల ఇక్కడ ఉన్న లవర్స్ అందరికీ డిస్టర్బెన్స్. వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా తెలుసా? యునో లవర్స్ వల్ల నీకు డిస్టర్బెన్స్? అవును. ఎలా బాబు? లవర్స్ ముద్దు పెట్టుకుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది. వాళ్ళు హగ్ చేసుకోవడం చూస్తే నా బీపీ పల్స్ డౌన్ అవుతుంది. ఇది పార్క్ బెడ్ సొసైటీ. ఓవరాల్ గా డిస్టర్బ్ అవుతుంది నేను. అందుకే అవే నాకు తెలియదు. నువ్వు వెళ్తావా? పోలీసులు పిల్లమంటావా? పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం. సొసైటీ మీద, లా మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. వాళ్ళ మీద నాకు గౌరవం పెరిగింది. నేను పోలీసు వాళ్ళ కోసం వెళ్తున్నా. యునో అమ్మా మాటల్లో పెట్టి మందు మొత్తం తాగేసాడు. చెప్పు మామా, ఎలా ఉంది అమ్మాయి? సూపర్ బ్రా. ఒక్క హెయిర్ స్టైల్కే పడిపోవచ్చు. ఇప్పటి వరకు హార్మోన్స్ కి నచ్చిన అమ్మాయిలు మాత్రమే తగిలారు. లైఫ్ లో ఫస్ట్ టైం హార్ట్ కి కూడా నచ్చిన అమ్మాయి తగిలింది. అబ్బో హార్టా? హార్మోన్సా అంటే? రేయ్ అర్థం కావాలంటే అది ఉండాలిరా. ఉంది కదా. అదంటే అది కాదురా, నువ్వు పడుకో. ఉందంటే కూడా వినరు. ఉంది కదా నాకు. నువ్వు చెప్పరా మామ. అంతా బానే ఉంది కానీ ఇన్ని రోజులు చాట్ చేసిన రాహుల్ని నేను కాదని తెలిస్తే ఏమవుతుందో ఏమోరా. చాలా భయం వేస్తుందిరా. ఏం టెన్షన్ పడకు మామా, ఏం జరగదు. వీలైనంత వరకు నడిపించు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. 10 minutes మేనేజ్ చేయడానికి చచ్చిపోయాను రా. త్వరలో నిజం చెప్పేస్తాను రా. ఏదేమైనా సరే నీ స్వార్థం కోసం రాహుల్ అనేవాడిని మోసం చేస్తున్నట్టేరా. కరెక్టేరా. ఒక అమ్మాయి మామూలుగా నచ్చితేనే మనం మన పేరెంట్స్ని చీట్ చేస్తాం. అలాంటిది మనస్ఫూర్తిగా నచ్చిన అమ్మాయి కోసం తెలియని రాహుల్ని చీట్ చేయడం తప్పనిపించట్లేదురా. అయినా వాడు ఏదోలాగా నిత్యాన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే? అవునరా. నిత్య, ఒక చిన్న ప్రాబ్లం వల్ల నా సిమ్ని చేంజ్ చేస్తున్నాను. నేను నా న్యూ నంబర్ నుంచి పెంచేస్తాను. ఓకేనా? బాయ్. ఏమైందిరా? ఓకేరా. ఓ సో హ్యాపీ. సో ధూమా చేయించుకొని పండుగ చేసుకుందాం రా. రేపేం పండగ ఉంది? అబ్బా పండగంటే పార్టీ రా. పార్టీ ఓకే. రేపు నాకు ఫుల్ బాటిల్ తెప్పి వేరేది. అంతే అంతే. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నాడు నీ హీరో? నువ్వే చెప్పావుగా హీరో అని. అబ్బబ్బబ్బబ్బబ్బా, హీరో లాంటి ఉన్నాడు. ఫోన్ చేశాడా? ఏ కింద పెట్టే, టేబుల్ మీద పెట్టే. హలో. హలో రాహుల్. నిత్య, ఏంటి కాల్ చేసావు? ఏం చేస్తున్నావని? ఇప్పుడే హాస్టల్ రీచ్ అయ్యాను. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా.
అయితే కాల్ చేయొచ్చుగా. నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావా? సేఫ్గా రీచ్ అయ్యాను, కానీ అది మాత్రం నీతోనే ఉండిపోయింది. అదా ఏది? వాట్? ఏంటి? ఐ డోంట్ నో. నా మనసు. అబ్బో అబ్బో. ఇంకా చెప్పు. ఇందాక నాకు నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదు తెలుసా. మళ్ళీ కలుద్దామా? నెక్స్ట్ ఏంటి అడుగు. పార్క్లో. చెప్పు, కలుద్దామా? వెళ్ళు. ఓకే. ఎన్నింటికి? నేనైతే పార్క్ ఓపెన్ చేయకముందే నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అబ్బో డౌటే లేదే, వాడు పడిపోయాడు. ఓకే, అయితే రేపు కలుద్దాం. ఓకే బాయ్. బాయ్ నిత్య. ఎంత బాగా మాట్లాడుతున్నాడే నీ హీరో. ఫోన్లోనే తెలుస్తుంది ఎంత రొమాంటిక్కో. ఇంకెందుకు, రేపు వెళ్ళగలం. ఎంజాయ్. వెళ్ళు. యా. ఫుల్ డ్రెస్లో రావాలి. పార్కులో మందు తాగరాదు. ఈరోజు నన్నెవరూ బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. ఆహా, బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్ చేయలేరు. ఓహోహో, బకరాన్ చేయలేరు. ఆహాహా, బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్. చిలిపి కాదురా, సెక్యూరిటీ. ఎరా, ఇక్కడున్న చెట్టు పుట్టను వదలలేదు, బోర్డును కూడా వదలరా. చెయ్యి అడ్డు పెట్టుకుని అన్ని కాని చేస్తున్నారు. ఏ మనుషులరా. హలో బాస్. హలో అంకుల్, ఈ రోజు నన్ను ఎవరు బకరాన్ చేయలేరు. బోర్డు చూడు. రూల్స్ ఫర్ ఫూల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి. పార్క్ లో మందు తాగరాదు. వా, సూపర్ సూపర్ అంకుల్, మీరు సూపర్. ఐ లవ్ యూ అంకుల్. టేక్ కేర్. బాయ్. ఏంటిడు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అమ్మో, ఇది వదిలేకూడదు. ఏం చేస్తున్నాడో చూడాలి. బోర్డు రాసే కూడా తాగుతావేంట్రా? అవును, నువ్వు మందు తాగద్దని రాసావు, కానీ పురుగుల మందు తాగద్దని రాలేగా. అయితే ఇప్పుడు రాసాను, తాకు. నువ్వు థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ ఇస్తే ఇది మానేస్తావా? థమ్స్అప్ ఇస్తే మానేను, ఫుల్ బాటిల్ ఇస్తే మానేస్తా. అయితే పట్టుకోతా. మరి తీసుకురా పో. ఆడెవడో బక్రగాడు ఫుల్ బాటిల్తో వస్తాడు. బక్రగాడు భలే అయిపోయాడు. ఇదిగో ఫుల్ బాటిల్ పట్టుకొచ్చా. ఇది పట్టుకో. థ్యాంక్ యూ ఫర్ బాటిల్. మళ్ళీ ఎప్పుడన్నా వస్తా, బాటిల్ రెడీ పెట్టుకో. అమ్మయ్య, ఈ రోజు ఈ గండం గట్టెక్కింది. రోజుకో గండం పట్టుకొస్తాడు. రేపే గండం పట్టుకొస్తాడో ఏంటో. భగవంతుడా, నన్ను కాపాడు. హాయ్. పార్క్ నేను వచ్చాక తెరిచారు. ఉరికే వయసున వెతికే ఊహన తడబడుతున్న మాటల తీరున విరిసే ఆశలు ఎగిరే కాంక్షలు వింతగా సడులను గమనించేలా వివరించ
ఏదో చెప్పాలనా? ఏం చెప్పాలన్నాను? ఇలా ఒకరినొకరు కలుసుకొని మాట్లాడటం అండ్ చాటింగ్ చేయటం కొత్తగా ఉంది. మరి నువ్వేంటి? నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటుంటావా? ఎందుకు? అంటే స్వీట్గా మాట్లాడుతున్నావు కదా. నిత్య, నీకోటి చెప్పాలి. చెప్పు. అది చెప్పు. చెప్పేమంటావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. బిస్కెట్ ఎవడ్రా ఇటు? బిస్కెట్ 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 బిస్కెట్. నువ్వు అలా నవ్వుతుంటే నీ నవ్వును అలా జీవితాంతం చూస్తూ బ్రతికేయాలంది నిత్య. అబ్బా నీ కళ్ళైతే ఆ కలువ పువ్వులో కూడా కళ్ళు కుట్టేలా ఉన్నాయి తెలుసా. ఇంకా ఈడెవడ్రా నన్ను తగులుకున్నాడు? హలో రేయ్ పోరా. ఆ కళ్ళతో నన్ను చంపేసావే ఓ సౌందర్యమా, ఈ జన్మకు మర్చిపోలేని ఓ అనుబంధమా. నువ్వు నాతో ఉంటే క్రీమ్ బిస్కెట్ నీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ నీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్. నిత్య 1 minute. రా రా రెండు రారా. 1 2 3 4. ఏంటి పార్క్ లో పల్లీలు బఠానీలు అమ్ముకుంటారు కానీ నువ్వేంట్రా బిస్కెట్లు? అబ్బా నువ్వు మాత్రం పార్కులో అమ్మాయిలకు బిస్కెట్లు వేసు కానీ నేను మాత్రం పార్కులో బిస్కెట్లు అమ్మితే తప్పింటే పోవాబో. సరే గాని బిస్కెట్స్ ఎన్ని అమ్ముడుపోతాయి రోజు నీకు? 300 400 1000 రూపాయలు. అప్పుడు 700 కదా. నువ్వు అడిగావు కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది 1000 రూపాయలు. సరే ఇదిగో, నువ్వు ఈ పార్క్ లో కనిపించదు, వెళ్ళి కనిపి పోరా. మరి బిస్కెట్లు నేనే అమ్ముకోనా? నిత్య టైర్ పంచర్ చేశాను. టైర్ పంచరా? పండగ చేసుకో, నీ బైక్ ఎక్కుతుంది నిత్య ఇప్పుడు. ఓకే ఓకే థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్తే సరిపోదు. గుడికి బాయ్ 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 బాయ్. నేను చూసుకుంటాను. బాయ్ బాయ్. గుడికి వచ్చే ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్సా? కాదు, క్లాస్ ఫ్రెండ్స్. నువ్వు తాగుతావా? మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసారి తాగుదని వాళ్ళ మీద ప్రామిస్ చేయించుకుంటారు. నాకు ఆ ఛాన్స్ లేదుగా. ప్రామిస్ చే, ఇంకెప్పుడు తాగనని. తాగను. షూర్? ప్రామిస్. ఓకే. Okay, Rahul, bye. బైక్ ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా. No. నీకు నాపై నమ్మకం ఉంటే బైక్ ఎక్కువ, భయమైతే వద్దు. రెండు అయితే ఆ రెండు ఒకే దగ్గర ఉండలేవు నిత్య. నీ
ఏంట్రా డల్గా ఉన్నావు? ఏదన్నా ఉంటే చెప్పరా. సరే నేను బయటికి వెళ్ళొస్తాను. బ్యూటిఫుల్. నీకేంటి ఏంటి అలా చూస్తున్నావు? నేను నచ్చానా? నీ మొహానికి ప్రభాసా? పోవే. నీకు కుల్లే. బా బా. హలో నిత్య, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. కలుద్దామా? కలవడం ఎందుకు? ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు నిత్య. ఓకే, ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు. సో ఎక్కడ? రెస్టారెంట్. ఎప్పుడు? 1 hourలో. ఓకే, థ్యాంక్ యూ. నేను వెయిట్ చేస్తుంటాను. కూల్. బాయ్ బాయ్. హాయ్. హాయ్ రాహుల్. హాయ్. ఏంటి ఏదో చెప్దామని పిలిచా? అది నేను ఇటువంటి టాపిక్ గురించి ఇంతవరకు ఏ అమ్మాయితోనూ డిస్కస్ చేయలేదు. అందుకే కొంచెం సిగ్గుగా ఉంది. ఎందుకు? ఎలాంటి మ్యాటర్ అయినా సరే నేను అర్థం చేసుకుంటా, చెప్పు. అదేగా నిత్య నా భయం, మన ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నువ్వు ఎస్ అంటావో నో అంటావోనని కొంచెం భయంగా ఉంది నిత్య. ఏదైనా ఇప్పుడే చెప్పేయాలి. చెప్తావా లేదా? నువ్వు అలా చూస్తుంటే సిగ్గుగా ఉంది. కళ్ళు మూసుకోవా? ఓకే, చెప్పు. నాకు 2000 రూపీస్ అర్జెంట్గా కావాలి నిత్య. ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని మాటిచ్చాను. వాట్? ఇప్పుడు చెప్పాలనుకున్నంత దాని గురించేనా? అవును, మరి నువ్వేమనుకున్నావు? నథింగ్. ఏమనుకోలేదు. నథింగ్ నథింగ్ నథింగ్. సరే, నేను ఇంక వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నేను అడిగింది ఏమైంది నిత్య? ఓకే 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 2000 రూపీస్. ఓకే, ఇదిగో. ఇంక నేను వెళ్ళొచ్చా? ఓకే. నిత్య నిత్య మళ్ళీ ఏంటి? ప్లీజ్ ఈ బిర్యానీ బిల్ కూడా కట్టెలవా? కట్టాలంటే బిర్యానీ బిల్. వెళ్ళొచ్చా? దీపా యాక్చువల్లీ ఈరోజు చెప్తాను. 2 ఫెయిల్ అంట, 2 ఫెయిల్. మళ్ళీ బిర్యానీ బిల్ కూడా. ఏదో డిస్టర్బ్ అయినట్టుంది కదా? ఏమంటుంది? రేయ్, ఇందాక నేను నిత్య రెస్టారెంట్లో ఉన్నప్పుడు తను నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిందిరా. అవునరా, ఆ అమ్మాయితో నువ్వే రాహుల్ అని ఎగేసు తిరుగుతున్నావు కదా. మరి ఒరిజినల్ రాహుల్ తనకి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మరి ఏ రకంగానో కాంటాక్ట్లో లేడంటావా? నిజమే కదరా. రేయ్, నాకు అదే డౌట్ వచ్చిందిరా. కానీ ఇన్ని రోజులు కలవలేదంటే ఇంకా కలవడని క్లియర్గా క్లారిటీగా అర్థమైందిరా. అరే, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమన్నుందా? నాకు నిత్య అంటే చాలా ఇష్టం రా. తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే గాని ఇప్పుడే తనకి మళ్ళీ ఫోన్ చేసి రేపు కలవమని చెప్తాను రా. దాని మమ్మల్ని ఎందుకు అడగడం? కొట్టు, ఫోనేగా. హలో నిత్య. చెప్పు. ఏం చేస్తున్నావు? నా తల గోడకేసి బట్టలు కొట్టుకుంటున్నాను. ఓ స్వీటీ. ఇంకేం చేయాలి? రెస్టారెంట్లో డబ్బులు అడిగినందుకు
ఫీల్ అయ్యావా? అలానే లేదులే. నాకైతే అలాగే అనిపిస్తుంది. నీ దృష్టిలో నా వాల్యూ ఇంతేనా? ఐఎమ్ సారీ నిత్య. తొందరలో నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తా. నో, అది కాదు. నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. సో ఇట్స్ ఓకే. స్మైల్ ప్లీజ్. సో స్వీట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎనీవే, రేపు మళ్ళీ ఒకసారి కలుస్తావా? ఈసారి ఎంత డబ్బులు కావాలి? చి ఈసారి అందుకు కాదు నిత్య. మరి 3 days నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను రూమ్ కోసం. రేపు ఇస్తానన్నాడు. బయట మనకెక్కడ ఫ్రీడమ్ లేదు కదా. సో రూమ్లో కలుద్దామా? వాట్? హే, నువ్వు చాలా డీసెంట్ పర్సన్ అనుకున్నా రాహుల్. ఇదంతా ఐఎమ్ నాట్ ఓకే విత్. ఏదో ఒక కిస్సో హగ్గు అయితే. హే, నేను జస్ట్ మాట్లాడడానికి రమ్మన్నాను. నువ్వు ఏకంగా ముద్దే ఆఫర్ ఇచ్చావు. 1+1 అని. సారీ. సరే, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చేసి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. బాయ్ స్వీట్ హార్ట్. ఆలోచించకు ఏముందిక, కౌగిలి కోరే వెనకాడక. ఆలోచించకు ఏముందిక, కౌగిలి కోరే వెనకాడక. మబ్బు కమ్మిన వర్షం చినుకొని రాల్చుటాపునా, కోరిక నిండిన ఈ దేహం మనసే ఆపునా. గుప్పెడు గుండెలు అలజడిలో, రాకుమారుని కౌగిలిలో బంధీ అయ్యాక ప్రాయం ఆగునా. మా మాట ఆగినా, పా పెదవి ఆగునా. ఈ మనసు కోరిన సఖవే నువ్వేగా. మా మాట ఆగినా, పా పెదవి ఆగునా. ఈ మనసు కోరిన సఖవే నువ్వేగా. సంగీత సరిగమలైన గాన గమ్యం చేరునుగా. ఏ పార్వతి అయినా తన శంకరునే చేరునుగా. ఆలోచించకు ఏముందిక, కౌగిలి కోరే వెనకాడక. ఆలోచించకు ఏముందిక, కౌగిలి కోరే వెనకాడక. వెనకాడక, వెనకాడక. రూల్స్ ఫర్ ఫుల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి. పార్క్ లో పురుగుల మంది తాగదు. సోలోగా రాకూడదు. హలో, సోలోగా రాకపోవడానికి ఇది క్లబ్బా పబ్బా? అసలు ఇది పార్క్ అనుకుంటున్నావా, ఇంకేదని అనుకుంటున్నావా? సోలోగా రాకూడదా? నా యువత హక్కుల్ని మనోభావాలను దెబ్బతీసావని హక్కుల కమిషనర్ కు నీ మీద కంప్లైంట్ చేస్తా. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంగ్లాండ్, నెదర్లాండ్ అన్ని కంట్రీలో లా చదివి ఢిల్లీ వరకు వెళ్తా. సెక్షన్ 220, 320, 420 ఎవడో మర్డర్ కేసు నీ మీద వేస్తా. 125, 225, 325 కేసులన్నీ నీ మీద. ఇంకా బాబు, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసెస్ నిన్ను బొక్కలతో ఇస్తా. అసలు మీకు ఏం కావాలి సార్? కప్పులుస్తో రావాలన్నావు కదా, నాకు అమ్మాయిని సెట్ చేయి. నాకు బ్రోకరింగ్ తెలియదండి. ఇక్కడ వాచ్మెన్ సార్ నేను. నాకు లా తెలుసు. వద్దు, అరేంజ్ చేస్తాను సార్ నేను.
కర్మ కర్మరా బాబు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు కాడికి లేరు. అయితే మీ అమ్మాయిని సెడి. నాకు అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? ఒకసారి వంగు. నీకిద్దరు అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి ఇంజనీరు, రెండో అమ్మాయి ఇంటర్. నీకు మీ ఆవిడ రెండో భార్య, మీ ఆవిడకు నువ్వు మూడో మొగడివి. ఎంత కరెక్ట్ గా నీకెలా తెలుసు? డీప్ రీడింగ్. ఇదేంటయ్యా, ఎవరైనా ఫేస్ రీడింగ్ అంటాడు, పామ్ రీడింగ్ అంటాడు, నువ్వేంటి వీప్ రీడింగ్ అంటున్నావు? ఇంకా నయ్యం బ్యాక్ రీడింగ్ అనలేదు. బ్యాక్ వరకు తట్టుకోలేవు. నువ్వు చాలా గొప్పడి బాసు. ఇప్పటికైనా అర్థమైందా? అందుకే మీ అమ్మాయిని సెడి చేయి. మా అమ్మాయినా? కుదరదు. చేయమంటావా? ట్రై చేసుకోమంటావా? ఈ తాగుబోతుకి నా కూతురు ఇప్పుడు పడాలి. చేసుకో, నాకే ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు. నన్ను ఒకవైపే చూసావు, నాకు రెండో వైపు ఉంది. నీకెందుకు, నేను ట్రై చేసుకుంటా. చేసుకో. డన్. షూర్? షూర్. మాట తప్పవుగా? ప్రామిస్? ప్రామిస్. మాట తప్పడం నా ఒంటికే కాదు, నే వేసుకున్న చొక్కా కూడా తెలియదు. వెరీ గుడ్. నువ్వు అదే మాట మీద ఉండు, అదే మాట మీద ఉండు. సూపర్ బంగారం, లవ్ యూ బంగారం. మా నాన్నని ఇంత త్వరగా పడేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా? లవర్స్ ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు ఆ పొజిషనే కరెక్ట్. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదన్నయ్య. ఏమైనా ఉంటే చెప్పరా. నిజంగా ఏం లేదన్నయ్య, ఉంటే చెప్తాగా. సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే. ఏదేమైనా సరే తనతో ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలి. తనని నా సొంతం చేసుకోవాలి. ఏంటి రాహుల్ పిలిచావు? జీవితంలో మనకి నచ్చని క్షణాలు గుర్తుపెట్టుకుంటామేమో కానీ నచ్చిన క్షణాలు మాత్రం మర్చిపోలేం. నీతో గడిపిన గుర్తుపెట్టుకునే క్షణాలు, మర్చిపోలేని క్షణాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి నిత్య. నువ్వు నన్ను నమ్ము నిత్య. ఒక్కసారి నువ్వు నాదానివి అనుకున్న తర్వాత భూమి మీద వేరే అమ్మాయిలున్నారన్న విషయమే మర్చిపోతాను. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను కానీ ఇంత బాధ కూడా లేకుండా చూసుకుంటాను నిత్య. నిత్యం నిత్య పక్కనుంటే తప్ప బతకలేనేమో అనిపిస్తుంది నిత్య. ఐ లవ్ యూ నిత్య. హలో. నాన్న. రే తమ్ముడు. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడా? నువ్వు తొందరగా రారా. ఇప్పుడే వస్తున్నాను, భయపడద్దు. నిత్య, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. బాయ్. రాహుల్, రే నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఏం జరిగేదిరా? చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా. రే వాడు నాకేం చెప్పటం లేదు, నువ్వైనా అడగరా. ఏంట్రా ఈ పిచ్చి పని? ఏదన్నా ఉంటే నాకైనా చెప్పాలి కదరా. నువ్వు లేకుంటే మేమంతా ఎలా ఉంటాం అనుకున్నారా? ఏం లేదన్నయ్య. సరే
నాతో రా. నేను చూసుకుంటాను నాన్న, మీరేం టెన్షన్ పడద్దు. చెప్పు, ఏమైంది? నాకైనా చెప్పరా. నేను చాలా రోజుల నుండి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా. రాహుల్ అనే పేరుతో. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉంటుందో తెలియకపోయినా పిచ్చి పిచ్చిగా ప్రేమించా. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదు. అలాంటిది ఒకరోజు గొడవ పెట్టుకొని సిమ్ తీసి బయటపడేశా. ఆ రోజు నుంచి టచ్లో లేదు. నాకు బతకాలని లేదు. తనతో మాట్లాడడానికి ఒక సిమ్ మెయింటైన్ చేసేవాడిని. మరంతా ప్రేమించిన వాడివి వెళ్ళి సిమ్ తెచ్చుకోవచ్చుగా. వెళ్ళి చూస్తే లేదన్నయ్య. పిచ్చోళ్ళ వెతికా సిమ్ కోసం. వేరే ఏ రకంగానూ ఆ అమ్మాయి నాకు కాంటాక్ట్లో లేదు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏదన్నా ఉంటే చెప్పరా. ఏదేమైనా సరే నీ స్వార్థం కోసం రాహుల్ అనేవాడిని మోసం చేస్తున్నట్టేరా. కరెక్టేరా. ఒక అమ్మాయి మామూలుగా నచ్చితేనే మనం మన పేరెంట్స్ని చీట్ చేస్తాం. అలాంటిది మనస్ఫూర్తిగా నచ్చిన అమ్మాయి కోసం తెలియని రాహుల్ని చీట్ చేయడం తప్పనిపించట్లేదురా. హలో. హలో. నిత్య. ఏంటి రాహుల్ అంత అర్జెంట్గా వెళ్ళిపోయావు? నువ్వు పూర్తిగా నచ్చినప్పుడే నచ్చావని చెప్పున్నావుగా. చెప్పే లోపలే వెళ్ళిపోయావు. ఇప్పుడు పూర్తిగా నచ్చావని చెప్తున్నాను. ఐ లవ్ యూ. హలో. ఐ లవ్ యూ. అదిరా మ్యాటర్. మ్యాటర్ సరే, మనం ఇంతమంది ఉన్నాం కదరా, ఒక్క లెగ్ పీస్ తెచ్చావేంట్రా? ఇవాళ మీకు పార్టీ ఇస్తుంది తాగుతున్న ప్రాబ్లం గురించి ఆలోచించడానికి కాదురా, సొల్యూషన్ గురించి ఆలోచిస్తారని. నాకిప్పుడు ఈరోజు ఎవడు సొల్యూషన్ చెప్తాడో వాడికేరా ఈ లెగ్ పీస్. అయితే ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయిని, ప్రాణాలు తీసుకోబోతున్న నీ తమ్ముడికి ఆ అమ్మాయిని త్యాగం చేయాలని కదా నీ ప్రాబ్లం? అవునరా, అంతే. అయితే సొల్యూషన్ నాదే, ఈ లెగ్ పీస్ నాదే. రేయ్ నువ్వు చెప్పరా. అరే, నీకు అమ్మాయి అంటే ఇష్టమన్న విషయం నాకు తెలుసు. సో సింపుల్, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఎలా ఉందిరా ఐడియా? చండాలంగా ఉంది. ఈ లోపు నా తమ్ముడు ప్రాణాలు తీసుకునేలా ఉన్నారా ఆ అమ్మాయి కోసం. అయితే ఓ పంచే, స్ట్రైట్ గా వెళ్ళి నిత్యాకి నిజం చెప్పే. మీ తమ్ముడిని నిత్యాన్ని కలిపే. రేయ్, నిత్య నేను ప్రేమించానురా. మరి దానికి సొల్యూషన్ లేదురా. ఉంది. ఉందా? రే, మీ తమ్ముడికి నిత్య ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఏదో ఒక అమ్మాయిని తీసుకెళ్లి తనే నిత్య అని మీ తమ్ముడు నమ్మించి కొండలు నడిపిద్దాం. అవునరా, ఇదేదో బానే ఉంది. ఈ ప్రాబ్లంకి ఇంతకన్నా మంచి సొల్యూషన్ ఏం దొరకదురా. వద్దురా, ఒక తప్పు చేసినందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకో తప్పు చెయ్యాలనుకోవట్లేదురా. ఇంకా మా వల్ల కాదురా. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ వెతుక్కో. ఎగ్జాక్ట్లీ. రే, నీ చికెన్ పీస్ వద్దు, నీ మందొద్దు. రే, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే వెతుక్కో.
ప్రేమ నువ్వే వచ్చి తీర్పు చెప్పమ్మా. నిందితుడై నే నిలిచా, నా మనసుని నే పొడిచా. ఏ దేవుడు వినగలడో ఈ ప్రశ్నలు నా ఎదలో. కాలం కాటేసిన కనులో మన్నేసిన తప్పే నే చేసిన తుడిచేదెలా. దేవుడి ఈ రాతకు బంధం బలి అయినదా, ఎదలో ఈ భారమే మోసేదెలా. రుదిరంలో నీటినే ఏనాడు చూడలే, చూసే ఈ కనులకు నిదురే లేదమ్మా, లేదమ్మా, లేదమ్మా. ఏదో చెప్పాలన్నావుగా, ఏంటి? నువ్వే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పిన తర్వాత కూడా ఇలానే ఉండాలి రాహుల్. ఎప్పటికీ ఇలానే ఉంటా, చెప్పు. నా పేరు నిత్య కాదు, ప్రియా నా అసలు పేరు. ఆ రోజు నిత్యాలా వచ్చి నేను కలిశాను. ఫస్ట్ టైం నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోకూడదు అనిపించింది. ఎలాగైనా నీతో ఉండాలని నిత్యాని నిన్ను నమ్మిస్తూ, అసలైన నిత్యాన్ని మోసం చేస్తూ నీతో ఉంటున్నా. ఏంటి కోపపడతావు అనుకున్నాను, ఇంత హ్యాపీగా ఏంటి? నిజం చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నా, కోపడతావు అనుకున్నా, భయపడ్డాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకొకటి చెప్పాలన్నాను కదా, అది కూడా ఇదే నిత్య. సారీ సారీ ప్రియా. వాట్? సో కూల్. Oh my god. నా పేరు కూడా రాహుల్ కాదు, సంతోష్. నాకొకరోజు ఓ సిమ్ దొరికింది, దానివల్ల ఇదంతా జరిగింది. నీకు అదంతా తర్వాత చెప్తానులే, కానీ పద, మనం అర్జెంటుగా నిత్యాన్ని కలవాలి. నిత్య ఏంటి? నిత్య ఎవరు? నిత్య దగ్గరికి వెళ్దాం, పద. నిత్య ఎవరు నాకు తెలీదు. ఫోన్ లాగుంది. ఎవరు తప్ప? రాహుల్ 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 మెసేజెస్. ఎంత బాగున్నాయి ఈ మెసేజెస్. సో ఇంట్రెస్టింగ్. గాడ్, ఒక ప్రాబ్లం సాల్వ్ అవగానే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు ఎలా పరిచయం అయిందిరా నీకు ఆ అమ్మాయి?
ఒకరోజు నేను కాలేజ్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయింది. ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశా. ఆ తర్వాత ఒకరోజు ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పేషెంట్ చిన్ని ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. ఏ రూమ్లో ఉందో చెప్తారా? రూమ్ నెంబర్ 402. థ్యాంక్ యూ. పడుకో పడుకో పడుకో. అసలు ఏం జరిగింది? ఇందాక ఒక్కదాన్ని నా స్కూటీపై వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ఒక అతను జాయిన్ చేశాడు. మళ్ళీ కనపడలేదు. చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడే. ఎవరో అతను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మనీ కూడా పే చేశాడే. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అతనెవరో నీకు తెలుసా? ఏమోని, నాకు తెలీదు. థ్యాంక్స్ చెప్పడానికి కూడా కుదరలేదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మా ఫ్రెండ్ చిన్నీని జాయిన్ చేసిన అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కాస్త చూసి చెప్పగలరా ప్లీజ్? ఓకే, నోట్ చేసుకోండి మేడం. చెప్పండి ప్లీజ్. 9492 9492 90 90 8910. 8910. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఎవరో కొత్త నంబర్ రా, మాట్లాడరా. హలో. హలో, ఎవరండి? ఇందాక మా ఫ్రెండ్ చిన్నికి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేసిన మీరేనా అండి? అవునండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, దానికేముంది. ఈ ప్రపంచంలో నాకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరా ఇద్దరు? ఒకటి మా ఫ్రెండ్ చిన్ని, ఇంకొకటి మా తాతయ్య. ఓహో, అలాగా అండి. మీ పేరేంటండి? రాహుల్ అండి. స్టైల్గా ఉండటం కోసం నా పేరు రాహుల్ అని చెప్పాను అన్నయ్య. ఓకే రాహుల్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎందుకో నాకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందండి. చెప్పడం బాగోదేమో కానీ నాకు కూడా ఎందుకో కాల్ కట్ చేయాలనిపించడం లేదు. మరైతే మాట్లాడుతూనే ఉండొచ్చుగా. కానీ తప్పడం లేదు. మళ్ళీ చేస్తారుగా. ఆ రోజు నుంచి ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం అన్నయ్య. ప్రేమ 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 ఎదురయే నెడు ప్రాయం ప్రాయం ఎదలయే ఇక పాడను రాగం పలికెనే మది సరిగమ స్వరములుగా. ఇక తాకిన వర్షం గుండెలో ఈ అలజడి అర్థం చూడనా నా ప్రేమల రూపముగా. నా హృదయంలో ప్రేమ కనులెదురుగా రావమ్మ, దోబూచులు ఆపమ్మ, ఓ తీయని నా ప్రేమ. ప్రేమ 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 ఎదురుగా రావమ్మ, ప్రేమ 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 ఎదురుగా రావమ్మ. ఇంకా ఇంకానా? అంటే బోర్ కొడుతుందా? అదేంటి అలా అనేసావు? ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను, వెంటనే నువ్వు ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. ఆలోచించడానికి 60 సెకండ్ టైం తీసుకుంటే ఓడిపోయినట్టు లెక్క. ఓకేనా? ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్, నా వల్ల కాదు. లైట్ తీసుకో. ఏంటి, నా చేతిలో ఓడిపోతావని భయమా? అంత లేదులే. నేను ఓడిపోవడం ఏంటి? ఆయన వాడు గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఆడే ఏ ఆటలో అయినా అబ్బాయే పైన ఉంటాడు. సరే స్టార్ట్ చేయి, నేను గెలిచి చూపిస్తా. ఎప్పుడొచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్
రే 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన నా కొడక ఇదే రిపీట్ అవుద్ది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎస్, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రోటీజంతో వచ్చిన, పూటకోసం లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలోని గెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నన్నెప్పుడు చూసే మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి. ఎవరో తెలియని ఆ తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా రక్తం ఉడుకుతోంది. నేనెవర్ని? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఐఎమ్ ఏ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నారేమో. మాస్, ఊరమాస్. రే, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చారు, లేకపోతే లావైపోతారు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గూండాన కొడుకుననుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. ఐ లవ్ యూ నిత్య. హే, నువ్వు ఓడిపోయావు, నేనే విన్నర్. ఏంటి ఓడిపోయేది? ఎన్ని సినిమాల్లో లేదు ఐ లవ్ యూ అనే డైలాగ్? కావాలంటే ఎత్తుక్కో. దేవుడా. ఎస్, ఐ హేట్ యూ. నాతో ఎప్పుడు ఇలాగే లైఫ్లో హ్యాపీగా ఉంటావా రాహుల్? నేను నీతో హ్యాపీగా ఉంటాను. అలాంటవేంటి నిత్య? నీతో మాట్లాడకుండా ఉంటా అనుకుంటున్నావా? లవ్ యూ రాహుల్. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నాను. నేను నా ఫోటో పంపిస్తా, నువ్వు నీ ఫోటో పంపిస్తావా? ఏంటి రాహుల్, మనం మొదటిసారి ఒకరినొకరు ఫోటోలో చూసుకోకూడదు అనుకున్నాగా. ఏదో ఒక రోజు డైరెక్ట్గా కలుద్దాం, ఇలా ఫోటోలో వద్దు. ఓకేనా బంగారా? ఓకే, కానీ ఆ ఏదో ఒక రోజు రేపెందుకు కాకూడదు? ఏంటి రాహుల్? అవును నిత్య, రేపు కలుద్దామా? బాయ్, రేపు తప్పకుండా కలుద్దాం. ఎక్కడున్నావు? వస్తున్నావా? లేదు రాహుల్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కలవడానికి రెడీ అయ్యాను, కానీ ఈరోజు మంచి రోజు కాదు. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసి దుర్ముహూర్తంలో కలవడం నాకు ఇష్టం లేదు రాహుల్. నిన్నే చెప్పుండాల్సిందిగా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది రాహుల్. ఏంటి నిత్య, నువ్వు సిల్లీగా అనిపించట్లేదా నీకు? లేదు రాహుల్, నేను ఇలాంటివి చాలా నమ్ముతాను. రాహుల్ ప్లీజ్ అర్థం చేసుకోవా? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ రాహుల్. రేపు పార్క్లో కలుద్దామా? రేపు మంచి రోజే కదా. మంచి రోజే లేవయ్యో బాబు. బాయ్ రాహుల్. బాయ్. నీలో ఈ మౌనం, ఎన్నాళ్ళే ఈ పయనం, నా కనులపై నువ్వు వేసిన తెర తీసేయవా. నాలో ఈ మౌనం ఉండదులే కలకాలం, ఈ మనసునే కదిలించిన నువ్వు నా ప్రేమగా. ఇంకెన్ని నాళ్ళు ఈ పరీక్ష నాకు దయనే చూపమ్మా. ఈ ప్రాణం నీకే ఇచ్చేసాగా తపనలు ఆపమ్మా. ప్రేమ 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 ఎదురుగా రావమ్మా. ప్రేమ 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 ఎదురుగా రావమ్మా.
హలో మిస్టర్. హలో. ఏంటి మిస్, ఎందుకు అరుస్తున్నారు? కళ్ళేమన్నా ఇంట్లో పెట్టొచ్చావా? ఎందుకు వచ్చిందో డౌట్. డాష్ ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలంటావేంటి? చూడు బ్యాగ్ చూడు. ఏంటి? హలో మిస్టర్, చూడమన్నది నా బ్యాగ్ కాదు, మరి బైక్ బ్యాగ్. బైక్ కి డాష్ ఇచ్చింది బైక్ కి. హలో ఏ మిస్టర్. యూస్లెస్ ఫెలో. ఈ తింగడితో వచ్చిందేంటి? ఇదేంటి ఇక్కడ కూర్చున్నాడు? నిత్య వచ్చేలోపు ఇది వెళ్ళిపోతే బాగుండు. రాహుల్ వచ్చేలోపల వీడు వెళ్ళిపోతే బాగుండు. ఒకవేళ ఇదే నిత్యానా? కొంప తీసి వీడే రాహులా? అయినా నిత్య ఇంత బ్యాడ్గా బిహేవ్ చేయదు. అయినా రాహుల్ వైట్ షర్ట్లో వస్తానన్నాడు కదా. వీడెవడో వేస్ట్ గాడు. ఇదేవతో రాక్షసులా ఉంది. ఫోన్ మర్చిపోయి వచ్చాను. రాహుల్ ఫోన్ చేస్తున్నాడా ఏమో. రాహుల్ ఇతనేనా? ఒక్కసారి అడుగుదామా? తనే నిత్య అయి ఉంటుందా? అడిగితే పోలా. చిచి, రాహుల్ వీడిలా ఉండడులే. చచా, నిత్య దీనిలో అస్సలు ఉండదు. హలో రాహుల్. ఏంటి నిత్య నువ్వు? నేను పార్క్లో నీకోసం వెయిట్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నీకు? ఐమ్ సారీ రాహుల్, నేను పార్క్ వచ్చాను కానీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. నిజం రాహుల్. సర్లే, ఇంకా రేపు తప్పకుండా కలుద్దాం రాహుల్, ఓకేనా? వద్దులే. లేదు రాహుల్, రేపు 100% కలుస్తాం అంతే. రేపు కలవకపోతే మాత్రం బాగుండదు. రేపు పార్క్లో నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకే బాయ్ రాహుల్. దేవుడా, నేను ఈరోజు ఖచ్చితంగా రాహుల్ని కలవాలి. నేను రాహుల్ని కలిస్తే 2 డైరీ మిల్క్ సిల్క్స్ ఇస్తాను. మా ఫ్రెండ్స్లో ఎవరికి ఇచ్చినా తినేస్తారు కదా, అదే నీకిస్తే మళ్ళీ ప్రసాదంలా నేనే తినేయచ్చు. నీ పేరే పిలుస్తోంది తాతయ్య. నేను బయటికి వెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్త. ఓకే బాయ్ తాతయ్య. ఏమైంది తాతయ్య? ఒక్క నిమిషం తాతయ్య. తాతయ్య తాతయ్య ఏమవ్వదు తాతయ్య నీకు. తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య? పర్లేదులే తాతయ్య, నువ్వు రెస్ట్ తీసుకో. హలో రాహుల్, నేను పార్క్లో వెయిట్ చేస్తున్నాను. ఆడుకుంటున్నావు నాతో?
సారీ రాహుల్, మా తాతయ్యకి. అవసరం లేదు, నాకేం చెప్పకు. ఎంత కోపం వస్తుందో తెలుసా నీ పైన నాకు. సారీ రాహుల్, అర్థం చేసుకో రాహుల్. అయినా మనం ఫస్ట్ టైం కలుస్తున్నామన్న ఎక్సైట్మెంట్ కూడా లేదు కదా నీకు. ఇక జన్మలో నాతో మాట్లాడకు. సారీ రాహుల్, నీతో మాట్లాడకుండా ఉండలేను. ప్లీజ్ రాహుల్, నువ్వు ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయవా ప్లీజ్. అవసరం లేదు నిత్య, ఇక జన్మలో నీతో టచ్ లో ఉండను. గుడ్ బై ఫర్ ఎవర్. రాహుల్ రాహుల్, అది కాదు రాహుల్. సరేరా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను కనిపెడతాను. యారా గడ్డం గీసుకోలేదా? డబ్బులు నువ్వేట్రా సగం సగం గీసో స్టైల్ నవకరాయ్. చెప్పరా గన్నం తిప్పో, ఆప్గాడు చెప్పరా. పేగులు బయటకు వచ్చి గారు మళ్ళీ తీసుకో మొంగదా. యారా అంత స్టిప్ కొండుకో, ఉంటే నేను ఉండాలి. నువ్వు ఉండలేవు. అరే ఆడు గొడుగు పట్టుకోరా, పట్టుకో గొడుగు. యారా వద్దని కూడా అనవా పొడుగునయ్యాల కొట్టినంటే మళ్ళీ 3 రోజులకి వచ్చేస్తాయి. ఆ లోపల ఏం చేస్తాడు? యారా నీ మీసాలు బాగున్నాయి, కట్ చేసాయి. అవునా? నేను స్విమ్మింగ్ పూల్ డ్రెస్ గా తీసుకురామన్నా, ఎంత పొడుగు వేసుకొచ్చి బట్టే. ఇంకోసారి అలా చేయకు, చేస్తే బొట్లో కానీ నెట్టిగలను. నా హద్దు నా లవరే నా ముద్దు. రే మెల్లిగా లాగరా. నువ్వేట్రా తడివేస్తున్నావా? బ్యూటిఫుల్, సూపర్. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేవే. అవును, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? ఏదంతా వదిలే. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదివాం. ఒక ఫోన్ లేదు, ఒక కలవడం లేదు. ఓవే అదిగో డాడీ నా వెంట పడుతున్నాడు. ఆడే నేనే డార్లింగ్. ఓ ప్రేమ నా ప్రేమ. ఓకే, నీకోసం మళ్ళీ పడతా. ప్రేమే నీకు శాపం. ఒరే గుడ్డి సచ్చినోడా, నీ పాటతో అందరినీ చంపేస్తున్నావురా. ఒరే పక్కన ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి మళ్ళీ పాడతా. ప్రేమిస్తా నీకు అక్కిస్తా ఓ ప్రేమ నా ప్రేమ. కరుణించమే ఒకసారి. గానకాకిలా పాడడం కాదు, ముందు పోస్ట్ ఆఫీస్ సరి చూసుకో. పార్క్ లో పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఉంటాడు డార్లింగ్? నేను చెప్పేది పార్క్ లో పోస్ట్ ఆఫీస్ గురించి కాదు, నీ ప్యాంట్ లో పోస్ట్ ఆఫీస్ గురించి. ఓ చూపించనా? నాకోసమే పాడుతున్నాడు. లేకవే కుంభమాకుందానా? ఇప్పుడు అర్థమైంది పురాణాల స్త్రీలు చాలా గొప్పవాళ్ళని ఎందుకంటారు. ఎలా భరిస్తున్నారా ఇలాంటి వాళ్ళని? గంగిరెద్దులకు అలాగే కూర్చున్నామే, లేకవేమే లేగో. ఓ ప్రేమ నా ప్రేమ. గానా.com ఓపెన్ చేశాడే, లేకపోతే నీకు సావేనే. నువ్వు వెళ్ళకపోతే వీడు ఇప్పుడు పాట ఆపేటట్లేడు. వీడు ఇలాగే పడితే ప్రళయం వచ్చి భూమి బద్దలైపోయేలా ఉంది బాబు. త్వరగా వెళ్ళవే. ఏంటో చెప్పు.
లవ్ లెటర్ వస్తుంది. ఇది 10 రూపాయలు ఇచ్చింది. దీనికంటే నేను పువ్వులు అమ్ముకున్నలా కనబడతానేమో. ఓకే రైట్. నీ చేయితాకి నీ 10 రూపాయలు నా గుండెల్లో దాచుకుంటా. నేను ఇస్తా లవ్ లెటర్. హ్యాబిట్. చదువుకో. నా ప్రియాతి ప్రియమైన ప్రియా, నేను చూడగానే తిరిగింది నా తలకాయ, నీకోసం కొట్టుకుంది నా గుండెకాయ. నువ్వు అవునంటే తినిపిస్తే చింతకాయ, నువ్వు కాదంటే తినేస్తే జిల్లెడికాయ. బారాసేనా? ఇది కూడా జిల్లెడికాయ. ఎవరో నువ్వు కాయలు పెట్టుకుని రెడీగా ఉన్నావా? నా ఫ్రెండ్ బాగున్నాడా? అయితే పర్లేదు. ప్రియా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బ్యానం తీసుకోవడానికి కాదమ్మా, రాస్ కోసం రాశాను ప్రియా. అబ్బో ఇక చాలు. నీ ఫేస్ కి ప్రేమ ప్రియా ఎందుకురా? చూడు బ్రదర్, ఫ్రెండ్స్ ప్రేమను ఎంకరేజ్ చేయాలి బ్రో. మీ నాన్న అందంగా లేకపోయినా మీ అమ్మ అందంగా ఉంది కదా, అందుకే నువ్వు అందంగా పుట్టావు కదా. నేను అందంగా లేకపోయినా నువ్వు అందంగా ఉన్నావు కదా, అందుకే మన పిల్లలు కూడా అందంగా పుడతారు కదా. అర్థం చేసుకోవా? ఓ ఛాన్స్ ఇవ్వు. ప్రియా, నువ్వు నా ప్రేమ పాయసాను. తాగదామని వచ్చా. నేను పోయిజన్ని తాగి చచ్చిపో. నువ్వేమి చేసావు నేరం నాకెక్కడంటే చిన్నబోకుమా నా ప్రేమ. ఏమైందన్నా? ఇంకా ఉన్నావా? ప్రేమికులు ఎప్పుడు చిన్నపిల్లలేరా? అందులో మగ ప్రేమికుడు చిన్నపిల్లడేరా, ఎప్పుడు ఏడుతుంటాడు రా బాడీ గార్డ్ నా కొడక. ఎప్పుడు ఏం జరిగిందన్నా? అయ్యో నన్ను చూస్తావేట్రా? ఈ నెల జీతం ఇచ్చారా నీకు? నువ్వు అలా బాధపడకన్నా, నా వల్ల కావట్లేదురా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఏ? నేను చెప్పినట్టు చేయన్నా, అమ్మాయి ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అవునా? ఏంటిది? ఏంట్రా బాబు ఇది? ఏంటి? చెప్పరా బాబు, చెప్పరా. ఊరు చెప్పరా, చెప్పరా బాబు, చెప్పరా బాబు, చెప్పరా చెప్పరా. ఆహా, ఓహో, నువ్వు సూపర్లో గన్నలేదురా, ఉంటే పేల్చేది నీ ఆనందంలో. థ్యాంక్స్ రా, నిజంగా నువ్వు నా అసిస్టెంట్. ఆ తాళలిటి నైస్ గాడ్. రే తాళలు ఈ పని చెప్పి అవతల గిట్రా పందిరేయాలి. భోజనం ఎక్కడ తిందాం? కాఫీ హోటల్లోనా? వాడు చాలా ముదుర్రా, శవాలతో కూడా కాపురం చేసే కామాంధుడు. బచ్చా చెప్పానా? వచ్చేసాడు కామాంధుడు. చేయి చాపా. జూబ్లీస్లో 5 ఎకరాలు, హైటెక్ సిటీలో 5 అంతస్తుల భవనం, నా ఆంధ్ర బ్యాంకులో 400 కోట్లు, న్యూజివీడ్ నుండి మొత్తం కొబ్బరి తోటలు. ఏటాల చూస్తున్నాం. మిగిలిన ఇంటి పేపర్లు, బండి తాళాలు. ప్రియా, నువ్వు అడిగితే నా యావదాస్తిని కాదు, పక్క వాళ్ళ ఆస్తిని కూడా దారదత్తం చేస్తాను, కానీ లవ్ చేయని మాత్రం అనొద్దు. గుర్రాన్ని ఎత్తుక్కో. ఫేస్ బాలేదు, అసహ్యం అంది. తాకితేనే ప్రాణం పోతుందంది. ఇప్పుడేమో ప్రాపర్టీ పేపర్ చేతిలో పడగానే ప్రేమ పుట్టి బాయ్ అంది. ఇంకా వీళ్ళు మారర్రా. రేయ్, నిత్య దొరకట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎలా అయినా నిత్యం తీసుకొస్తానని తమ్ముడికి మాట ఇచ్చాను రా. ఓ పని చేద్దాంరా. ఏంట్రా? ఈ సోషల్ నెట్వర్క్ సైట్ లో వెతికితే దొరుకుతుందేమో. ఏమన్నా ఐడియా ఇచ్చావరా నువ్వు? ఈ రోజుల్లో నెట్వర్క్ కనెక్షన్ లేని ఇల్లు, ఫేస్బుక్ అకౌంట్ లేని అమ్మాయి అస్సలు ఉండదు, కాబట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. వెతుకుదాం. రే చూడరా, చెప్పరా. ఇది చూడు, ఈ నిత్యేనా? అరే నువ్వు చూపిరా, నీ దాంట్లో చూపి. ఇదా? అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెట్వర్క్ ఏదో తెలుసుకొని
అదే ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తెలుసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకోవచ్చు కదా. సూపర్ సూపర్ అంతే ఫిక్స్ రా. ఇది కంపల్సరీ దొరుకుతుంది. అడ్రస్ అయితే ఈజీగా దొరుకుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పట్టుకుందాం. రేపే మనం ఆఫీస్కి వెళ్ళి వెతుకుతున్నాం. అంతే. మహేష్కి ఇలాంటి బాధలు రండిరా. వీళ్ళు కాదురా, ఆ ఇల్లు అయి ఉంటుంది. ఇదిగోరా ఇదే అడ్రస్. ఒరే లాక్ చేసి ఉందిరా. సరేరా, నువ్వు టెన్షన్ పడుకు. పక్కింట్లో అడుగుతున్నాడు, ఈ ఇంట్లో అడుగుతున్నాడు. అప్పప్ప, ప్రశాంతంగా మేకప్ కూడా వేసుకొనివ్వరా? ఏం కావాలి? అమ్మాయి కావాలండి. అంటే అలా కదండి, పక్కింట్లో నిచ్చాను అమ్మాయి అంటది కదా, ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటికి తాళం వేసి లేకపోతే మొలతారు కట్టి ఉంటారా? అది కదండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిందయ్యా. ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందయ్యా. మీరేంటండి ఎలా మాట్లాడుతున్నారు? నీ ఒళ్ళు కూర్చొని మాట్లాడమంటావు రా. నమస్కారం. మీరు చాలా స్పీడ్ అండి. మీరు మాత్రం అడ్రస్ చెప్పరని అర్థమైంది. గొప్ప ఇంటికి వచ్చారు బాబు. ఏంటో అమ్మో, సీరియల్ టైం అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో ఏదో హెల్ప్ చేస్తాం అనుకుంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? దీని అమ్మ జీవితం. ఒరే ఎవడో వస్తున్నాడు రా. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముధనమై పరులకై పద పదరా, మోరా శ్రీమంతుడా మోరా శ్రీమంతుడా, నీలో సొంతాలు అన్ని సాకారమవగా జయ హో జయ హో. సార్ మీరేంటి సార్ బృందావన్ కాలనీలో? ఈ ఏరియా పేరేంటి? బృందావన్ కాలనీ. బృందావన్లో ఎవరుంటారు? కృష్ణుడు. మరి నేనెవరిని? సరే గాని మీరేంటి ఇక్కడ ఉన్నారు? సార్ నిత్యాను ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా? ఓకే, మీకు అడ్రస్ కావాలంటే నాకు మిత్రబిందాన్ని సెట్ చేయాలి. మిత్రబిందు ఎవరు సార్? ఏమండి ఇతర బిందులు కావాలంటే సెట్ చేస్తాను కానీ మిత్ర బిందులు మాత్రం సెట్ చేయనండి. దానికి అన్నం పెట్టాలంటే బ్యాంకుకి అన్నం పెట్టాలి. అవసరం మనకి ఇదంతా? హలో, అయితే నేను అడ్రస్ చెప్పను. నువ్వు ఆగరా. అర్థమైంది. నా మిత్ర బిందు నీకు సెట్ చేయాలి అంతే కదా. క్యారీ ఆన్. సిటీలో సెట్ చేసి పడేస్తాను. ఆల్ ది బెస్ట్. నువ్వేం కంగారు పడకు, నేను సెట్ చేస్తాను. అబ్బా ఇంత టేస్ట్ ఏందో. ఏంటి మళ్ళీ వచ్చారేంటి? హృదయం ఖాళీగా ఉంది, వస్తావా? నీదా? నాది కాదు. మరి చాక్లెట్ బాయ్దా? మరి మిమ్మల్ని ఇందాకడే బెటర్ చేతితో కొట్టు, ఈసారి గరుడుతో కొట్టు. మిత్రబిందుని సెట్ చేసామని అబద్ధం చెప్తాం. ఓకేనా? మిత్రబిందు ఓకే అండి. మీరేం చెప్పి ఒప్పించారా? మీ హృదయంలో ఖాళీగా పడేడుతుందని చెప్పామండి. తనేం చెప్పింది? రమ్మందండి. మీరేం చెప్పారు? నువ్వు వస్తావంటే మేము వద్దంటావా అన్నామండి. ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా, జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేని చేతిలో చేరగా రెక్క తిప్పిందే నా తొందరా, పచ్చ పొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. సార్ సార్ నిత్య గురించి చెప్పండి సార్.
తెలీదు. తెలుసన్నా అంటే మీరు అమ్మాయిని సెట్ చేస్తున్న కాన్ఫిడెన్స్ లేక తెలుసని చెప్పాను. అంటే మేము కొడతామని కూడా నువ్వు అనుకోలేదు కదా. నువ్వు నీ సైకిల్ పంపు, నీ పూలు, నీ మురుక్కాలం ముష్టెత్తుకునే రకం నువ్వు మీకు నమస్కారం రా. నీకు అవసరం ఈ సిచ్యువేషన్ లో ఏదో హెల్ప్ చేస్తావు అనుకుంటే హ్యాండ్ ఇచ్చావు కదరా నీ. ఇంకోసారి వదిలేరా హెల్ప్ చేస్తాడు అనుకుంటే హ్యాండ్ ఇచ్చాడు. ఒరే నేను తర్వాత కాల్ చేస్తాను, టెన్షన్ లో ఉన్నాను, పెట్టే. ఒరే ఎవరు వస్తున్నారు చూడు. సార్ ఇక్కడ నిత్య అనే అమ్మాయి ఉంటుంది, మీకేమైనా తెలుసా? నిత్యాను వాళ్ళ తాతగారు ఇదే ఇంట్లో ఉంటారు. మరి తాళం వేసింది? అవునండి, నిత్యాను వాళ్ళ తాతగారు ఇదే ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయికి 15 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉంది ఆ అమ్మాయి. ఏ హాస్పిటల్? అది ఏ హాస్పిటల్? అపర్ణ హాస్పిటల్లో ఉంటున్నారు. థ్యాంక్ యూ సార్. అరే మావా నేను ప్రియాతో వెళ్తాను రా. బాయ్. థ్యాంక్స్ అండి. ఒరే జాగ్రత్తగా వెళ్ళరోయ్. ఎవరమ్మా నువ్వు? నిత్య ఫ్రెండ్స్ తాతయ్య. అసలేం జరిగింది? సరిగ్గా 15 రోజుల క్రితం యాక్సిడెంట్ అయిందమ్మా. అయిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం. 15 రోజుల క్రితమా? అదే రోజు Feb 14. ఆ రోజు నీకు సిమ్ కార్డ్ దొరికింది, అదే రోజు నాకు ఫోన్ దొరికింది.
తాతయ్య ఇప్పుడెలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పలేకపోతున్నారమ్మా. స్పృహలోకి వచ్చినప్పుడల్లా రాహుల్ రాహుల్ అని కలవరిస్తోంది. ఆ రాహుల్ ఎవరో వస్తే గానీ అమ్మాయి బతకదంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. తాతయ్య, రాహుల్ అంటే నిత్య ఇష్టపడిన అబ్బాయి. వాళ్ళిద్దరికి ముఖపరిచయం లేదు కానీ ఫోన్లో మాట్లాడుకునేవారు. రాహుల్ని తీసుకురావాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యని చూసుకో, నేను వెళ్ళి తమ్ముని తీసుకొస్తాను. తాతగారు జాగ్రత్త. అలాగే. ఇక్కడ నిత్య ఉందా? చెప్తాను రారా. అన్నయ్య, ఇక్కడ నిత్య ఉందా? నిజం చెప్పన్నయ్య. ఇతను తనేరా నిత్య. నాలోని ప్రాణమా, కనులకు కనబడని మౌనమా, ఉన్నావో లేవో తెలియదులే, నా మనసుని మాత్రం తాకాలే. నాలోని ప్రాణమా, కనులకు కనబడని మౌనమా, ఉన్నావో లేవో నిత్య, నిత్య, నేను రాహుల్. రాహుల్ మనసుని మాత్రం తాకాలే. రాహుల్, నువ్వు నిజంగా నా కోసం వస్తావు అనుకోలేదు రాహుల్. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకున్నాను రాహుల్. ప్లీజ్ రాహుల్, నువ్వు లేకుండా నేను బతకలేను రాహుల్. నిన్ను మర్చిపోవడానికి చచ్చిపోవడానికి పెద్ద తేడా లేదు నిత్య. సారీ నిత్య, నిన్ను అసలు అర్థం చేసుకోకుండా తప్పు పని చేశాను. ఇంకెప్పుడు నిన్ను వదిలేసి ఉండను. ఐ లవ్ యూ సో మచ్ నిత్య. లవ్ యూ టు రాహుల్. లవ్ యూ సో మచ్ రాహుల్. ఐ లవ్ యూ నిత్య. Hey guys, this is your rap rock Shaky. This song is sang with the Q-star Sonia. ఈలకొట్టి గోల పెట్టి ఎంజాయ్ చేద్దాం, కాలేజీ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం, రోడ్డు మీద బర్త్డే పార్టీ చేద్దాం, సిటీ మొత్తం ట్రాఫిక్ జామే చేద్దాం, మమ్మీ డాడీ చూసేస్తే సారీ చెప్దాం, పోలీస్ అంకుల్ ఫైన్ అంటే నో నో అందాం. అమ్మాయితో పెట్టుకుంటే దూళ్ళ తిరిగిపోతిరో, మగవాళ్ళు విర్రవీగే రోజులు పోయాయిరో, స్టార్ అయినా వారైనా లేడీ ముందు ఫ్లాపురో, లేడీస్ లేకుంటే తరతరాలు లేవురో, అమ్మాయిలు నువ్వు నడిపే గాడీలు కాదురో, అమ్మాయితో పెట్టుకుంటే చేతికి బేడీలు రో, శివుని తల మీదున్న గంగైనా లేడీరో, దేవుడికే తప్పలేదు మనిషికి దిక్కెవడు రో. పాత బస్సులో ఆ మట్టి గాజులా జిందగీ ఎప్పుడు సూపర్ గుండాలా, ఈ స్మాల్ లైఫ్ కి కూడా హ్యాపీ ఇచ్చేసి సాఫీగా ఈ లైఫ్ ని సాగించేయాలా.